హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. మేమైతే ఈరోజు కర్నూలుకి అయితే వెళ్తున్నాం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి కర్నూలు చాలా దగ్గర, జస్ట్ ఒక 30 మినిట్స్ అట్లా పడుతుంది అంతే. ఇంకా అల్లంపూర్ కూడా చాలా దగ్గర, అది కూడా ఒక 20 మినిట్స్ అట్లా పడుతుంది. స్ట్రైట్కి వెళ్తే మనకు అల్లంపూర్ వస్తుంది. మేమైతే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటున్నాం. అది అల్లంపూర్ చౌరస్తా నుంచి కర్నూలుకి వెళ్ళే రూట్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం కడుతుండే అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అందుకని చూపిస్తున్నా. చాలా బాగుంది ఇక్కడ పెద్ద విగ్రహం. ఏ ఊరు నుంచి అయినా వెళ్ళేటప్పుడు ఎండింగ్లో కంపల్సరీ ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఎవరైనా చూసారా కామెంట్ చేయండి. ఉండవేలి నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే మేము రైల్వే స్టేషన్ దాటాలి. చిన్న ప్రతి రైల్వే ట్రాక్ మీద చాలా మెమరీస్ ఉన్నాయి. ట్రైన్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఉండేది. ట్రైన్ వస్తే బాగుంటబ్బా అనుకుంటూ ఉండేది మేమైతే. ఇక్కడైతే క్లౌడ్స్ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఒక మదర్ ఇట్లా బేబీని మీది క్లిప్ చేసినట్టు అనిపించింది. చాలా బాగా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా చిన్నోడికి అయితే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా బొమ్మలు కావాలి. ఆ సౌండ్కి వాడు మంచిగా చూస్తాడు అనమాట. ఇట్లా సౌండ్ చేయగానే మేమైతే కర్నూలు స్టార్ట్ అవుతుంటే బాబాయ్ కూడా వస్తుంది. మా అత్తమ్మకైతే హ్యాండ్ పెయిన్ ఉంది, సో అది చూపించడానికనే మేము కర్నూలుకి వెళ్తున్నాం. మా బాబాయ్కి అయితే ఆల్మోస్ట్ కర్నూలు చాలా తెలుసు అనమాట, అందుకని ఇంకా బాబాయ్ని తీసుకొని వెళ్తున్నాం. హాస్పిటల్లో తెలిసిన డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, తొందరగా అయిపోతుందని చెప్పి. ఇంక ఇక్కడైతే మేము కొండారెడ్డి బ్రిడ్జ్ అనమాట. కర్నూలు ఫేమస్ ఇది ఆల్మోస్ట్ చాలా మూవీస్లో ఉంది. మీరు ఏ మూవీస్లో చూసారో కామెంట్ చేయండి. అసలు ఇది కర్నూలులో ఉందని ఎంతమందికి తెలుసు? వీడియో అసలు మిస్ అవ్వకండి. నేను నైట్ వ్యూ కూడా చూపించాను. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది, మొత్తం లైట్స్ వేస్తారు. మేమైతే దిగి ఫొటోస్ కూడా తీసుకున్నాం. అంత బాగుంటుంది ఇక్కడ నైట్ టైం కూడా. కర్నూలు కూరగాయల మార్కెట్ పోతారా? కర్నూలు కూరగాయల మార్కెట్ పోతారా? In 500 meters, turn left at Sri Rama Circle onto Bellary Road, New Bus Stand Road. కర్నూలు సెంట్రల్ ఏడా? విఆర్కే సిల్క్స్కి ఎందుకు నన్ను తీసుకెళ్తావా అన్న. అచ్చంపేటకి విఆర్కే సిల్క్స్ తీసుకుపోదామా అనలే. తీసుకెళ్తున్నా కదా అన్న. విఆర్కే సిల్క్ కాదు కదా. సిటీ స్క్వేర్ మాల్ కి వచ్చాము, కర్నూలులో ఉన్నాము. చిన్నోనికి జుట్టు వచ్చిందా? అయ్యో కొంచెం ఇటు పెడితే వానికి జుట్టు. అబ్బాయితో మొత్తం ఉంది. మేమైతే ఇంకా మాల్కి అయితే ఎంటర్ అయిపోయాం. అరవింద్కి డ్రెస్ తీసుకోమని చెప్పి మేమైతే మాల్కి వెళ్ళాం. అలాగే ఇంకా చూసినట్టు కూడా ఉంటుందని చెప్పి అందరం మ్యాచింగ్ అయితే వేసుకొని మంచిగా కర్నూలు మాల్కి అయితే వచ్చాం. మేము కర్నూలుకి లేదా హైదరాబాద్కి వెళ్ళాలంటే కంపల్సరీ మాల్కి వెళ్ళాల్సిందే, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం తక్కువ కాబట్టి రోజు తిరుగుతాం. అయినా కూడా హైదరాబాద్కి కర్నూలుకి అలా వెళ్ళినప్పుడు ఇట్లా మంచిగా మాల్స్ అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. మెయిన్గా బయట తిరగాలనిపిస్తుంది కదా ఎవరికైనా. నాకు అరవింద్కి అయితే మంచిగా అన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మేము ప్రతిసారి వెళ్తాం మాల్స్కి అలా. ఇంకా నేనైతే స్టోరీ కోసం అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. మేమైతే ఫస్ట్ ఇంకా ట్రైన్స్కి అయితే వచ్చాం. ట్రైన్స్లో అరవింద్కి షర్ట్ కోసం అని చెప్పి ట్రైన్స్కి వెళ్ళాం. ఇక్కడైతే మెన్స్కి సపరేట్ ఉంది, ఉమెన్స్కి సపరేట్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడ మెన్స్ అయితే చూస్తున్నాం. నా షాపింగ్ అనేది తొందర అవుతుందో కాదో కానీ అరవింద్ అయితే గంటలు చూస్తాడు. అస్సలు తొందరగా అవ్వదు. ఏది పడితే అది చూస్తాడు కానీ లాస్ట్కి ఫస్ట్ చూసిందే తీసుకుంటాడు అరవింద్ కూడా. నేనైతే ఈ అవుట్ఫిట్ జూడియోలో తీసుకున్నా లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. షర్ట్ ఇంకా ప్యాంట్స్ చాలా నచ్చింది నాకైతే, అందుకని చెప్పి కర్నూలుకి వెళ్తున్నామని చెప్పి వేసుకున్నా. మా చిన్నోడి కోసం అని చెప్పి నేను డ్రెస్ అయితే చూస్తున్నా, కానీ నాకైతే అసలు ఏవీ నచ్చలే. అన్ని అమ్మాయిలవే నచ్చుతున్నాయి కానీ అబ్బాయిలు ఏవి అంత మంచిగా అనిపించలేదు నాకైతే. ఇంకా చిన్నోడి కోసం అయితే మేము డ్రెస్సులు అవేం తీసుకోలే, బాబాయ్ తీసుకొచ్చిండు వాడికైతే మొత్తం. ఇంకా అరవింద్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే మీదికి వెళ్తుంటే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. నేను మాల్కి వెళ్ళిన ప్రతిసారి ఇది కంపల్సరీ తింటా, నాకైతే చాలా ఇష్టం. ఆ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ తిన్నానేమో. ఇంకా ఎగ్జిబిషన్ కూడా వెళ్ళినాం మేము ముందు బ్లాగ్స్లో ఉంటుంది ఇంకా అదంతా. ఈ వ్లాగ్ అసలు ఎక్కడ మిస్ చేసుకోకుండా మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాం. ఈ చాక్లెట్ ఫౌంటైన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఏడ కనిపించినా సరే తింటా నేనైతే, అంత ఇష్టం నాకైతే ఇది.
మేమైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే తింటున్నాం కేక్తోని. ఇంకా ఇందులో చాలా ఉంటాయి మ్యాష్మెల్లో అవన్నీ కూడా, కానీ అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఎగ్జిబిషన్లో ట్రై చేసాను, ఆ టేస్ట్ ఎలా ఉందో నేను అక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మేము చాక్లెట్ ఫౌంటైన్ కొంచెం ముందుకు రాగానే మాకు ఇంకా ఈ చైర్గా అనిపించింది, ఇది పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి. అయితే మా అత్తమ్మ అయితే ఇందులో కూర్చోబెట్టాము. ఒకసారి ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి, మస్తు నవ్వు వస్తుంది. కరెంట్ షాక్ వస్తే జమ్ము అంటది. కళ్ళు మూసుకుని కొంచెం షార్ట్ వస్తుంది. కళ్ళు బిగ్గర మూసుకొని బిగ్గరైంది. ఏమైంది? మన కోసం నవ్వుతుంది కానీ ఎంకిల్ కానికి మంచిగా మసాజ్ చేయాలి. నెత్తి కూడా ఊపుతుంది మసాజ్. ఇంకా మసాజ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నమాట, దాని మీద కూడా పాపం మా అత్తమ్మ యాతిని భయపట్టిస్తున్నాడు. ఆ రోజు అయితే ఫుల్ ఫన్ ఉండే గైస్, మస్తు నవ్వుకున్నాం, అసలు మస్తు నవ్వు వచ్చింది. మా అత్తమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కడ వెళ్ళలే కదా, సో ఇప్పుడు అరవింద్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇట్లా మొత్తం చూపించాలి మమ్మీకి, అంతా ఎక్స్ప్లోర్ చేయాలని. అందుకే ఎక్కడున్నా సరే అందరం కలిసి వెళ్తాం మేము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చెన్నై కుల్ఫీ అని కనిపించింది, మేమైతే కుల్ఫీ తింటున్నాం. చాలా బాగుండే టేస్ట్ ఇక్కడ. నేనైతే చాక్లెట్ కుల్ఫీ తీసుకున్నా. ఐస్ క్రీమ్ తింటాం. మా అత్తమ్మ నాకు చాలా సపోర్ట్ గైస్, అసలు యూట్యూబ్ విషయంలో కూడా. ఇంకా తను వేరే చూసి కూడా నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చాలా చెప్తుంది. ఇంకా రీల్స్ కూడా ఇంకా నువ్వు ఇట్లా డ్యాన్స్ కూడా చేయొచ్చు కదా అది అని మొత్తం మస్తు ఎంకరేజ్ చేస్తాను అనమాట నాకు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇట్లా ఏదైనా వీడియో తీయాలి ఉంటుంది నాకు. ఇంకా నేను కొన్ని మిస్ అయినా కూడా మా అత్తమ్మ ఏదో ఈ క్లిప్పింగ్ చూడు ఆ క్లిప్పింగ్ తీ అని ఆమెనే నాకు సజెస్ట్ చేసేది అనమాట. చల్లది కొరికినప్పుడు పండ్లు జిమ్ అంటాయి. మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ తింటూ మాకు మళ్ళీ కేఎఫ్సీ కనిపించింది, అక్కడ ఆగినాం. అరవింద్కి అయితే కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. కేఎఫ్సీ మాకు అచ్చంపేట దొరకదు కాబట్టి మేము ఇట్లా కర్నూలుకి లేదా హైదరాబాద్కి అట్లా వెళ్ళినప్పుడు కంపల్సరీ తింటాం అనమాట. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కేఎఫ్సీ తినకండి, అందులో రాసి కూడా ఉంటుంది ప్రెగ్నెంట్ వాళ్ళు తినొద్దని చెప్పి. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి చెప్తున్నా. తినకండి, అది అస్సలు తినకండి, మంచిది కాదు. మేము షాపింగ్ ఇంకా తినడం అంతా అయిపోగొట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ఆ రోజు హరీష్ కూడా వస్తున్నాడు. ఇప్పుడు హరీష్ని పిక్ చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. చూడండి, అది కూడా చాలా ఫన్ ఉంటుంది. హరీష్ అయితే బస్ స్టాండ్లో దిగిండు అనమాట. మాల్ నుంచి బస్ స్టాండ్కి ఒక 5 minutes అట్లా. మేమైతే ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హరీష్ కోసం. చిన్నోడు కోసం నేనైతే ఈ బెలూన్ తీసుకున్నా. అసలు లైటింగ్కి వాడు చాలా అట్రాక్ట్ అయిపోయాడు, చాలా చూస్తుండే అసలు లైటింగ్ వచ్చినప్పుడల్లా. ఇంకా హరీష్ వచ్చే విషయం అయితే మా అత్తమ్మకి తెలీదు, నాకు అయితే సడన్గా వచ్చి ఇంకా తిలక్ని జరుగు అని చెప్పి కూర్చుని అనమాట. తిలక్ కూడా భయపడిండు, పోలీసు వాడు వచ్చిండేమో అనుకున్నంట. ఆ మాస్క్ అవన్నీ వేసుకొస్తే అసలు తిలక్ గుర్తుపట్టలేదు. ఇంకా మా అత్తమ్మ షాక్ అయింది అనమాట. బాలకృష్ణ సినిమాలలో ఉంటది, బాలకృష్ణ సినిమాలో అరే ఇది ఫేమస్ అమ్మా చాలా. ఈ కర్నూలు వాళ్ళకు కొండారెడ్డి బుర్జు అంటే ఒక ఎక్కొచ్చు కానీ ఇప్పుడు క్లోజ్ అంట, దీనిలో లేదు టైమింగ్, క్లోజ్ అంట 6 వరకే అంట. ఎక్కొచ్చు మీదకి. మేమైతే దిగి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలా మంచిగా వచ్చినాయి, నేను లాస్ట్లో అప్లోడ్ చేసా కుదిరితే. చూడండి అసలు ఎంత బాగుందో, నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం లైటింగ్స్తోని చాలా మంచిగా అనిపించింది మాకైతే. మీరు ఏ మూవీస్లో చూసారో కామెంట్ చేయండి. కొండారెడ్డి బుర్జిని కర్నూలులో ఫేమస్ ఇది.
ఇంకా మేమైతే కర్నూలు కొండారెడ్డి బుర్జు చూసేసి కర్నూలు ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. సమ్మర్లో ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం చిన్న ఉన్నప్పుడు. మంచిగా బిర్యానీ చేసుకొని అందరం ఫ్యామిలీ అంతా బాబాయ్ పిన్ని మమ్మీ డాడీ అందరు కలిసి వచ్చి ఇక్కడ మంచిగా బిర్యానీ తినేవాళ్ళం. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో అయితే. ఇంకా నేను మా అత్త అయితే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం. చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా, కానీ ఒకప్పుడు బాగుండే. ఇప్పుడు కొంచెం స్టాల్స్ అన్నీ తక్కువైపోయాయి అనమాట. అప్పుడైతే ఎన్ని స్టాల్స్ అసలు మస్తు బొమ్మలు. ఇంకా మేమైతే ఇక్కడ మా చిన్న కోసం అయితే ఈ డ్రెస్ తీసుకుంటున్నాం. నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా గుజరాతీ స్టైల్లో. ఈ డ్రెస్లో అయితే 2 కలర్స్ ఉండే, వైట్ ఇంకా ఎల్లో. నాకైతే వైట్ కలర్ చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ కన్నా. ఇంకా ఎక్కువ అయితే ఇక్కడ బొమ్మల స్టాల్సే చాలా ఉండే, చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు ఇంకా గాజులు అవన్నీ. చూడండి ఎంత బాగుందో ఎగ్జిబిషన్. మొత్తం ఎక్కడ చూసినా షాప్సే ఉండే. ఈ అమ్మాయిలకి అయితే ఎక్కడ వచ్చినా షాపింగ్ అయిపోదు అన్నట్టు అనిపిస్తుంది. నేను మాత్రం ఏం తీసుకోలేదు అక్కడ. మా చిన్నోని కోసమే డ్రెస్ ఇంకా కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం. ఈ మధ్య ఏ షాప్కి వెళ్ళినా చిన్నోని కోసమే చూస్తున్నాం. ఈ బొమ్మ బాగుంటుందేమో, వాడికి ఈ బొమ్మలు బాగుంటాయి, వాడికి ఈ డ్రెస్ బాగుంటుందేమో అని చెప్పి మా గురించి కొంచెం తగ్గిపోయింది అనమాట అప్పుడే. మేమైతే ఇక్కడ వేరే చూస్తున్నాం. మా అత్తమ్మ అయితే ఇంకా మనవాడి కోసం అని చెప్పి అక్కడ ఆల్రెడీ బొమ్మలు తీసుకుంటుంది. చూడండి, మా అత్తమ్మ అయితే 2 సెలెక్ట్ చేసుకుంది ఆల్రెడీ. ఈ 2 ఏది బాగుంది అమ్ములు అని నన్ను అడుగుతుంది. అక్కడ ఇది బాగుందా అమ్మ అని అడుగుతుంది నన్ను. నేనైతే ఇది బాగుందని చెప్పాను. ఇంకా ఫైనల్గా అయితే అది తీసేసుకుంది అక్కడే. మేమిద్దరం అయితే చాలా రోజుల తర్వాత ఇట్లా ట్విన్నింగ్ చేసుకున్నాం షర్ట్స్. చాలా బాగా అనిపించింది నాకు. చూడండి, మళ్ళీ నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ తింటున్నా. నాకైతే ఇది ఏడా అనిపించినా కూడా తినాలనిపిస్తుంది, అంత ఇష్టం అనమాట. అండ్ ఇక్కడైతే నేను మ్యాచ్ మెలో కూడా ఒకటి ట్రై చేశాను. అది కూడా టేస్ట్ బాగుంది, తీయగా మంచిగా అనిపించింది. మా చిన్నోడికి కూడా ఇంకా రోజు వైట్ కలర్ షర్ట్ వేసాం. నార్మల్గా స్టార్ట్ అయినప్పుడు అయితే ఒక బనీన్ వేసాం, మళ్ళీ చిరాకు అవుతుందేమో అని చెప్పి. తర్వాత అయితే ఇంకా దిగిన తర్వాత వైట్ కలర్ షర్ట్ వేసిన. ఇక్కడైతే అరవింద్ చూడండి ఫస్ట్ ఎల్లో కలర్లో కొట్టిండు. ఇద్దరు షాక్ అనమాట. ఎల్లో కలర్లోనే కొట్టాలంట. ఇది ఒక 3 కొడితే మనకేమో ఇస్తానండి, హార్ట్ సింబల్ అనుకుంటా. కాదు 3 కొడితే 500 ఇస్తా అన్నారు ఎల్లో కలర్ దాంట్లో. తర్వాత రెడ్ కలర్ దాంట్లో అట్లా కొడితేనేమో హార్ట్ సింబల్, లాస్ట్ దాంట్లో కొడితేనేమో థమ్స్అప్ అనుకుంటా. అసలు 2 కొట్టిండు అనమాట. అందరు షాక్ అయిండ్రు. అసలు ఫస్ట్ అరిచిండు, ఓ అని అరిచిండ్రు. అరవింద్ అయితే ఫస్ట్ ఎల్లో కలర్, ఇంకా సెకండ్ రెడ్ కలర్ అయితే కొట్టిండు. మాకైతే ఒక థమ్స్అప్ వచ్చింది. థర్డ్ది అసలు దానికి క్లిక్ అవ్వలేదు, అది బ్యాక్ వచ్చేసింది. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బాగా కొట్టిండు. ఇంక ఇక్కడైతే వీగన్ ఫుడ్ కూడా ఉండే, అప్పుడప్పుడు చేసిస్తారంట. ట్రై చేద్దాం అనుకున్నా నేను, ఎప్పుడు ట్రై చేయలేదని. కానీ అప్పటికే మాకు లేట్ అయింది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. నాకుండే తినాలని, ఎప్పుడు ట్రై చేయలేదు నేను వీగన్ ఫుడ్ అంటే. వీగన్ ఫుడ్ అంటే యానిమల్స్ నుంచి వచ్చేది ఏది ఉండదు అనమాట. మీట్ ఉండదు, మిల్క్ కూడా ఉండదు, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. నార్మల్గా వెజ్ వాళ్ళు అయితేనేమో మిల్క్ కూడా తాగుతారు కదా, కానీ వీగన్ ఫుడ్లో అట్లా మిల్క్ అట్లయితే ఉండదు. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్.